బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం నగరంలో తొలి బహిరంగ సభను ఆ పార్టీ నిర్వహిస్తుంది. నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్ ఏం ప్రకటించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లబోతున్నారు, బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండబోతుందనే అంశాలపై ఖమ్మం సభాస్థలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో మా ప్రతినిధి రాములు మరిన్ని వివరాలు అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు బీఆర్ఎస్ సందేశం పంపేందుకు ఇవాళ ఖమ్మంలో భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరికాసేపట్లో ఈ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. సభలో పాల్గొనేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, అదేవిధంగా చంటి క్రాంతికిరణ్ ఈ సభకు వచ్చేశారు. వారు మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఈ సభ ద్వారా దేశ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ ఏం సందేశం ఇవ్వాల్సింది? గుణాత్మకమైనటువంటి మార్పు భారతదేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గత ఎన్నో దశాబ్దాలుగా జై కిసాన్ జై జవాన్ అని నినదించడమే తప్ప ఏ రోజు కూడా జవాన్ల గురించి కానీ రైతాంగం గురించి కానీ పెద్దగా ఆలోచించినటువంటి ప్రణాళికలు చేసినటువంటి ప్రభుత్వాలు లేకపోవడం అనేది శోచనీయం. ఇది సమయం ఆసన్నమైంది. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, తాను నిరూపించుకున్నటువంటి కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం లోపల ఇటువంటి నాయకుడు రావాల్సినటువంటి అవసరము అనివార్యత ఎంతైనా ఉంది అని భావించినటువంటి తరుణంలో దేశ నలుమూలల నుండి వచ్చినటువంటి డిమాండ్ అనుకోండి, లేదంటే ప్రతిపాదన అనుకోండి, ఈ బీఆర్ఎస్గా టీఆర్ఎస్ ఆవిర్భవించడానికి కారణమైంది. వస్తున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపుగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వచ్చినట్టు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారు అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించింది. ఈరోజు వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎన్నడూ లేని విధంగా ఈ సౌత్ ఇండియా నుంచి ఈ రకమైనటువంటి ఒక నాంది పలకడము, దానికి నార్త్ ఇండియా నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు సైతం ఈరోజు కేసీఆర్ గారి ఆలోచనను అమలు చేస్తూ ముందుకు పోయినట్టయితే, ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో పెట్టాలనుకున్న బీఆర్ఎస్ సభ ఖమ్మం వేదికగా ఎందుకు పెట్టాల్సి, ఖమ్మంలో ఎందుకు ఎంచుకున్నారు? ఏ అడుగైనా మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలైంది. ఇది మా గడ్డ, ఇక్కడ నుంచి మొదలు పెడతాము. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తుంది. రాష్ట్రంలో నలుమూలల సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలను సమాయత్తం చేయడం జరుగుతుంది. తెలంగాణ జరిగిందో ఈ రకంగా రైతు నినాదాన్ని భారతదేశ వ్యాప్తం తీసుకుపోవడానికి ఈ ఖమ్మం వేదిక అయింది. ఎందుకంటే మలిదశ ఉద్యమానికి ఒక అచ్చొచ్చినటువంటి గడ్డగా కూడా ఈ ఖమ్మం జిల్లాకు పేరుంది. ముఖ్యమంత్రి గారిని బంధించి తెలంగాణ ఉద్యమాన్ని కాలరాయాలనేటువంటి కుట్ర చేసిన గడ్డ నుంచే నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఈ గడ్డకు దక్కింది. కాబట్టి ఎంతో కొంత సెంటిమెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు భావించి ఉండవచ్చు, మా పార్టీ అధినేత గారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. ఢిల్లీని కూడా గడగడలాడించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గట్టి గారు చెప్పండి, ఈరోజు 2009 నవంబర్లో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ దీక్ష మొదలుపెట్టారు. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అనంతరం హాస్పిటల్ కూడా మీరు కూడా ఉద్యమంలో జర్నలిస్ట్గా అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ మళ్ళీ ఖమ్మం నుంచే బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిలించేందుకే ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ సభను ఖమ్మం నుంచి పెట్టారని చెప్పి అనుకోవచ్చు. బీఆర్ఎస్ అనేది సెంటిమెంట్ కాదండి. దేశంలో ఇప్పటి వరకు ఉన్న ఏదైతే పాలకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, 2 పార్టీలు విఫలమైనవి కనుక, అంటే వాళ్ళ ప్రజల అవసరాలు తీర్చడంలో, ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైనవి కనుకనే ఇంకొక జాతీయ స్థాయిలో ఇంకొక ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ ప్రత్యామ్నాయం కోసమే బీఆర్ఎస్ తప్పించి ఇది సెంటిమెంట్ వ్యవహారం కాదు. భారతదేశంలో ఉన్న వనరుల్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ వినియోగించే ఒక కార్యాచరణ చేపట్టడానికి కేసీఆర్ గారు ముందుకు వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ పక్కకు పెట్టిందంటే ఇక బీఆర్ఎస్కు సిద్ధం కావాలని చెప్పి బీజేపీ చెప్తా ఉన్నారు. కేసీఆర్ను చూసి బీజేపీ వాళ్ళు వీఆర్ఎస్ వస్తుందా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు తప్పించి, కేసీఆర్ గారు వాళ్ళ ఎజెండా, కేసీఆర్ తీసుకున్న ఎజెండా వాళ్ళకి భయం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు విఫలమైనరు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏం చేయలేరు. కేసీఆర్ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ చేసి చూపెట్టాడు. అభివృద్ధి ఎట్లుంటుంది అనేది తెలంగాణలో కనపడుతుంది కదా. సో ఇక్కడ అభివృద్ధిని నేను దేశవ్యాప్తంగా కావాలని చెప్పి కేసీఆర్ బయలుదేరినప్పుడు సహజంగానే బీజేపీకి భయం ఉంటుంది. ఆ భయంతోనే వాళ్ళు మాట్లాడుతుంటారు తప్పించి, రాజకీయంగా వాళ్ళను ఎదుర్కొనే కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము వల్ల లేక ఏదో మాట్లాడుతారు తప్పించి వాళ్ళకు అంత పరిస్థితి ఉందని అనుకోము. బీఆర్ఎస్ రావడం వల్ల బీజేపీకి తప్పకుండా మట్టి కలుస్తుంది. అన్ని పార్టీలు చూస్తున్నారు కదా, ఇప్పుడు 4 జాతీయ పార్టీలు ఈరోజు హాజరవుతున్నాయి. అంటే 4 జాతీయ పార్టీలు హాజరవుతున్నాయి అంటే ఇంకెన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కలుస్తాయి. సో దాదాపు ఒక ప్రత్యామ్నాయం కోసం అందరూ కూడా ఐక్యమై
బీజేపీని మట్టి తెప్పించే కార్యాచరణ ముందుకు పోతున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైన సభలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో స్వతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమంలో చాలామంది భాగస్వామయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని శక్తులు జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే జేబీ మూవ్మెంట్ నడిచిందో ఇవాళ కూడా ఇవాళ కేసీఆర్ గారి మూవ్మెంట్ దేశవ్యాప్తంగా ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఖమ్మం సభ నుంచే ఆ యాత్ర అనేది ఇవాళ స్టార్ట్ అయిపోతుంది. అన్ని రాజకీయ పార్టీ దేశంలో అన్ని వర్గాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశంలో పోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సక్సెస్ 100% సక్సెస్ అవుతాం. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సభలు ఖమ్మం లాంటి సభలు దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైపోయినాయి. రాబోయే రోజుల్లో కూడా విజయవంతం అవుతుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ ఖమ్మం సభ ద్వారా దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటో, కేసీఆర్ యొక్క చరిత్ర ఏంటో తెలిసిపోతుంది దేశ ప్రజలకు. బీజేపీని మట్టి కల్పించేందుకే బీఆర్ఎస్ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ విధానంతో ముందుకు వస్తున్నారని చెప్పి నేతలు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.